అమెరికా చెరలో వెనిజులా పులి సంకెళ్లతో డిఈఏ కార్యాలయానికి మదురో న్యూయార్క్ వేదికగా అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం. దక్షిణ అమెరికా రాజకీయాలను దశాబ్దాల పాటు శాసించిన వెనిజువెలా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురో ఇప్పుడు అమెరికా అధికారుల ముందు బందీగా నిలబడ్డారు. గత ఏడాది ఆగస్టులో అమెరికా సైన్యం చేపట్టిన అత్యంత సాహసోపేతమైన ఆపరేషన్లో అరెస్టైన మదురోను తాజాగా న్యూయార్క్లోని డ్రగ్స్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ ప్రధాన కార్యాలయానికి తరలించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో దావానంలా వ్యాపిస్తున్నాయి. ఒక దేశానికి అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి ఇలా సంఖ్యలతో డ్రగ్ ఏజెన్సీ అధికారుల మధ్య నడుచుకుంటూ వెళ్లడం చూసి ప్రపంచం విస్మయానికి గురవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తాజా వీడియోలో మదురో అత్యంత ఆసక్తికరంగా కనిపించారు. ఇద్దరు బలశాలులైన డిఈఏ అధికారులు ఆయన రెండు చేతులను పట్టుకుని నడిపిస్తుండగా మదురో చేతులకు ఉన్న సంఖ్యలను కెమెరా వైపు చూపిస్తూ బిగ్గరగా గుడ్ నైట్ అంటూ పలకరించారు. అంతటితో ఆగకుండా అధికారులను ఉద్దేశించి హ్యాపీ న్యూ ఇయర్ అంటూ శుభాకాంక్షలు తెలపడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ వీడియోలో మదురో డిఈఏ అధికారులతో మాటలు వినిపించడంతో చర్చనీయాంశంగా మారింది. నడుస్తూ వెళ్లే సమయంలో ఆయన చేతిలో ఉన్న సంఖ్యలను చూపిస్తూ ఉన్నత స్వరంతో గంభీరంగా గుడ్ నైట్ అంటూ పలకరించిన మాటలు కూడా రికార్డ్ అయ్యాయి. అదే సమయంలో మదురో హ్యాపీ న్యూ ఇయర్ అని కూడా వీడియోలో పలికారు. ఇది నెట్టింట షేర్ అయి ఇండియాలోనే కాదు అంతర్జాతీయ మీడియా ఛానళ్లలో వైరల్ అవుతోంది. ప్రాణాపాయం ఉన్నా కఠిన విచారణ ఎదుర్కోబోతున్నా ఆయన ముఖంలో కనిపించిన ఆ వింత ధీమా లేదా వ్యంగ్యం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మదురోపై అమెరికా కేవలం రాజకీయ కారణాలతో దాడి చేయలేదు. ఆయనపై గత 2020లోనే అమెరికా న్యాయశాఖ అత్యంత భయంకరమైన నార్కోటిక్స్ డ్రగ్ టెర్రరిజం కేసులను నమోదు చేసింది. వెనిజువెలా అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే ఆయన డ్రగ్ కార్టెల్స్తో చేతులు కలిపి వేల కోట్ల డాలర్ల విలువైన డ్రగ్స్ను అమెరికాకు అక్రమంగా సరఫరా చేశారన్నది ప్రధాన ఆరోపణ. ప్రభుత్వ యంత్రాంగాన్ని, సైనిక విమానాలను కూడా డ్రగ్ రవాణాకు ఉపయోగించుకున్నారని అమెరికా ఇంటెలిజెన్స్ ఆధారాలను సేకరించింది. ఈ క్రమంలోనే ఆయన్ను పట్టుకున్న వారికి $15 మిలియన్ బహుమతిని కూడా గతంలో ప్రకటించారు. ఒక స్వతంత్ర దేశాధినేతను ఇలా మరో దేశం అరెస్ట్ చేసి తీసుకురావడం అంతర్జాతీయ చట్టాల ప్రకారం సరైనదేనా అన్న చర్చ కూడా మొదలైంది. అమెరికా చరిత్రలో ఒక విదేశీ నేతపై ఇలాంటి ప్రత్యక్ష చర్య తీసుకోవడం ఇదే తొలిసారి కావడంతో అమెరికా ప్రకటన చేసిన వెంటనే రష్యా, చైనా వంటి దేశాలు దీన్ని తీవ్రంగా ఖండించాయి. మదురోకు కనీస మానవ హక్కులు కల్పిస్తున్నారా లేదా అన్న దానిపై మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే డ్రగ్స్ విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదని వాషింగ్టన్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మదురోను తీసుకొచ్చిన డిఈఏ కేంద్రంలో విచారణ, ప్రశ్నలు ఇంకా వేలాంతాలుగా సాగే అవకాశం ఉంది. మదురో తీవ్ర నిరాకరణలు, అభ్యంతరాలు వ్యక్తపరుస్తూ ఉంటే కూడా అమెరికా న్యాయ వ్యవస్థలో ఈ కేసు కఠినంగా పరిశీలనను పొందనుంది. ప్రస్తుతం డిఈఏ కార్యాలయంలో మదురోను అత్యంత రహస్యంగా విచారిస్తున్నారు. ఆయన వద్ద ఉన్న అంతర్జాతీయ డ్రగ్ మాఫియా నెట్వర్క్ వివరాలను లాగేందుకు అమెరికా నిపుణులు ప్రయత్నిస్తున్నారు. అమెరికా కోర్టులు, న్యాయవాదులు ఈ కేసుపై ఇప్పటికే హై ప్రొఫైల్ విచారణను ప్రకటించాయి. త్వరలోనే ఆయన్ను న్యూయార్క్ కోర్టులో హాజరుపరచనున్నారు. అక్కడ ఆయనకు జీవిత ఖైదు పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు వెనిజువెలాలో ఆయన మద్దతుదారులు ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసనలకు సిద్ధమవుతున్నారు. ఈ పరిణామం దక్షిణ అమెరికాలో మరిన్ని అశాంతి పరిస్థితులకు దారి తీసేలా కనిపిస్తోంది. విచారణలో మదురో తీవ్ర నిరాకరణలు, అభ్యంతరాలు వ్యక్తం చేస్తే ఈ కేసు అమెరికా న్యాయ వ్యవస్థలో మరింత కఠిన పరిశీలనకు గురయ్యే అవకాశం కనిపిస్తోంది.